Hi guys, what's up? Good afternoon. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog guys. వినాయక చవితి రోజు ఆఫీస్లో మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చినాం అనమాట. సో ఇంటికి వచ్చి లంచ్ ఈ రోజు కొంచెం లేట్ అయింది, ఎందుకంటే మనం ఆఫీస్లోనే కొద్దిసేపు టైం మంచిగా స్పెండ్ చేసి ఇంటికి వచ్చినాము. ప్లస్ ఆఫీస్లో పూజ ఉన్నప్పుడు ఏంటంటే చూసుకోవాల్సినవి కూడా ఉంటాయి కదా, అది చాలా మంచిగా మేనేజ్ చేసినాడు ఎవరి హెల్ప్ లేకుండా. సో ఇంటికి వచ్చి జస్ట్ ఇప్పుడే లంచ్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. బికాజ్ మార్నింగ్ అందరూ తొందరగానే లేచారు, ఎస్పెషలీ మమ్మీ బాగా టైర్డ్ అయిపోయింటారు కాబట్టి మమ్మీ డైలీ ఆఫ్టర్నూన్ పక్కా నాపేయాల్సిందే. అండ్ దట్టు ఈవినింగ్ మనకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్నూన్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని వెళ్తే బెటర్. మీరు ఆల్రెడీ టైటిల్ చూసుంటారులేండి. ఎస్, కొంచెం షాపింగ్, గోల్డ్ షాపింగ్ చేసేది ఉంది. దర్శన్ ఒకటి స్పెసిఫిక్గా చూసి ఆర్డర్ ఇచ్చాడనమాట. అది ఎలా వచ్చిందో ఏంటో నాకు తెలియదు, ఎందుకంటే దర్శన్ ఈజ్ వెరీ వెరీ స్పెసిఫిక్ అబౌట్ గోల్డ్. సో తనకు నచ్చింది నచ్చినట్టు రాకపోతే అసలు ఇంకా ఛాన్సే లేదనమాట. సేమ్ ఎట్లా చెప్పింటే అట్లా రావాల్సిందే. వెరీ డీటెయిల్డ్గా చాలా స్పెసిఫిక్గా చూస్తూ ఉంటాడనమాట. సో అది నీట్గా వచ్చిండాలి అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఇష్టపడి చేపించుకున్నాడు అనమాట. సో యా, నాకైతే ప్రస్తుతానికి కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది. నాకు ఆఫ్టర్నూన్ ఈ మధ్య అసలు నిద్ర కూడా రావట్లేదులేండి. నైట్ స్లీప్ కొంచెం 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 బెటర్ అవుతుంది. ఇట్స్ ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ షార్ట్ వీడియోస్లో లిప్స్టిక్ షేడ్స్ ఏమేస్తున్నారు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇక్కడికి ఇంటికి వచ్చినప్పుడు నేను ఒక సెట్ పెట్టేసి ఉంటాను అనమాట. సో అదే లిప్స్టిక్ షేడ్సే మధ్య మధ్యలో యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ మధ్య రీసెంట్ ఫేవరెట్ లిప్స్టిక్ షేడ్స్ బ్యాక్ టు ద ఓజీ గైస్, ఇవి మామర్త్ అనమాట. సో దీస్ ఆర్ మామర్త్ మాయిశ్చర్ మ్యాట్ లాంగ్ స్టే లిప్స్టిక్స్. యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే మనకు 17 బ్యూటిఫుల్ డిఫరెంట్ షేడ్స్లో వస్తాయి, కానీ నా దగ్గర ప్రస్తుతానికి కొన్ని షేడ్స్ ఉన్నాయన్నమాట. అవి నేను మీకు స్వాచ్ చేసి చూపిస్తాను. వెరీ బ్యూటిఫుల్ షేడ్స్. ఇన్ఫాక్ట్ ఇండియన్ స్కిన్ టోన్స్లో ఉన్నాయి, ఎవరికైనా చాలా మంచిగా సెట్ అవుతాయి అనమాట. అండ్ కలర్ ప్యాలెట్ కూడా చాలా వెరైటీస్లో ఉన్నాయి కాబట్టి మీకు ఏది కావాలంటే అది మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చు. నేను అందుకే ఇప్పుడు లిప్స్టిక్ కూడా వేసుకోలేదు. ఐఎమ్ గోయింగ్ టు స్వాచ్ ఈచ్ అండ్ ఎవ్రీ షేడ్. నా దగ్గర ఉండేటివి ఇంకా వెరైటీస్ ఉన్నాయి, లింక్స్ ఇచ్చుంటాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. సో మనకి లిప్స్టిక్ ఏంటంటే 12 hours పాటు చాలా లాంగ్ స్టే ఉంటుంది అనమాట. దాంతోపాటు ఇంటెన్స్ కలర్ పే ఆఫ్ కూడా ఉందండి. స్మూత్ ప్రూఫ్ ఉంటుంది, మీరు ఏమైనా తిన్నా కూడా కంఫర్టబుల్గా ఉండొచ్చు. వెళ్ళిపోతుంది అనేమో టెన్షన్ కూడా ఉండదు అనమాట. చాలా కంఫర్టబుల్ స్టే ఇస్తుంది అనమాట ఆల్ త్రూ అవుట్ ద డే. అండ్ ఇంకోటి ఏంటంటే లిప్స్ని మాయిశ్చరైజ్డ్గా ఉంచడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో మనకు అవకాడో ఆయిల్ అండ్ విటమిన్ ఈ ఉంటుంది అనమాట. జస్ట్ 1 stroke అప్లికేషన్ అండి. స్మూత్ ప్రూఫ్ కూడా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్. అండ్ మనకు కావాల్సిన మాయిశ్చరైజేషన్ కూడా ఉంది కాబట్టి ఇంకేం టెన్షన్ కూడా లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండి. మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అంటే ఏంటంటే మనకు రోజు ఎవ్రీడే యూజ్ చేసుకోవడానికి సేఫ్ టు యూజ్ అన్నట్టు అనమాట. సో నేను నా దగ్గర ఉండే షేడ్స్ అన్ని మీకు చూపిస్తున్నాను, సో దట్ మీకు ఆ టెక్స్చర్ అదంతా నీట్ గా అర్థమవుతుందని చెప్పేసి. డే టు డే బేసిస్ లో కాజల్ ఎవరైనా యూజ్ చేసే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మామర్త్ లాంగ్ స్టే కాజల్ పెన్సిల్. యాక్చువల్లీ ఇది బ్లాక్ షేడ్ లో తీసుకున్నా నేను. రిట్రాక్టబుల్ ఉంటుంది అనమాట. అండ్ దాంతో పాటు ఇది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది, దాంతో పాటు స్మూత్ ప్రూఫ్ కూడా. సో కంఫర్టబుల్ గా 11 hours పాటు మీరు వేసేసుకోవచ్చు. అండ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి ఎవ్రీడే బేసిస్ లో యూజ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అంటే 1 stroke అప్లికేషన్, చాలా పిగ్మెంటేషన్ కూడా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్. మీరు లోయర్ లిడ్ మీద వేసుకునే వాళ్ళైనా అప్పర్ లిడ్ మీద బోల్డ్ క్రియేట్ చేసుకోవాలన్నా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. సో మీరు మామర్త్ ప్రోడక్ట్స్ ఏవి తీసుకోవాలనుకున్నా కూడా నేను నా కూపన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాను చూడండి. అది యూస్ చేస్తే మీకు మామర్త్ వెబ్సైట్లో 20% ఆఫ్ వస్తుంది అనమాట. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ నాకు మామర్త్లో నచ్చిండేది ఇంకొక మంచి ఇనిషియేటివ్ ఏంటంటే వాళ్ళు ప్లాంట్స్ని పెంచడం అనమాట. మనం ఎప్పుడైతే ఆర్డర్ చేస్తామో వాళ్ళు మన ద్వారా ఒక మొక్కను నాటుతారనమాట. సో దట్ 2025 లోపల 1 million ప్లాంట్స్ని పెంచాలని ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ మామర్త్ ఎప్పుడు కస్టమర్ ఫీడ్బ్యాక్ని వింటుందండి, మీ ఒపీనియన్ని కన్సిడర్ చేసుకుంటుంది అనమాట. అందుకే వాళ్ళు రీసెంట్గా మీరు ఆనియన్ షాంపూ మీద ఇచ్చిన ఫీడ్బ్యాక్తోనే వాళ్ళు దాన్ని మంచిగా ఇంప్రూవ్ చేస్తున్నారనమాట. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ద్వారా బెటర్ క్వాలిటీ కోసము. అండ్ దాంతోపాటు మామర్త్ ఇప్పుడు ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్లో ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు మామర్త్ మనకి ఎప్పుడు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంటుందని చెప్పేసి. దాంతోపాటు మీరు నియర్ బై స్టోర్స్లో కూడా పర్చేస్ చేయొచ్చు. ఎంతమంది మీరు నియర్ బై స్టోర్స్లో అవ్వచ్చు, మాల్స్లో అవ్వచ్చు మామర్త్ది చూసారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? సో యా, దీస్ ఆర్ ద లిప్స్టిక్ అండ్ దిస్ ఈస్ ద కాజల్. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, డెఫినెట్లీ చెక్ దెమ్ అవుట్. హలో, గుడ్ ఈవినింగ్ గైస్. జస్ట్ ఇప్పుడే అమ్మది పూజ కంప్లీట్ అయిపోయింది. సో పూజ అయిపోయి ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్దాము అనుకుంటున్నాము. గోల్డ్ షాప్కి ఎందుకంటే మన దర్శన్కి ఒకటి ఆర్డర్ ఇచ్చున్నాం అనమాట, పెండెంట్ హనుమాన్ది. అండ్ దాంతోపాటు చైన్ చూస్తా అన్నాడు డైలీ వేర్కి, చాలా సింపుల్గా. ఎందుకంటే దర్శన్ దగ్గర ఒకటి కూడా చాలా సింపుల్గా ఉండేటివి ఏవి లేవన్నమాట. చైన్స్ అన్ని పెద్ద పెద్దవే ఉన్నాయి. సో అట్లా పెద్ద పెద్దవి కాకుండా అక్కడ రాజస్థాన్కి వెళ్ళినప్పుడు లేదంటే బయటికి క్యాజువల్గా వేరే ఊర్లకి
వెళ్ళినప్పుడు వేసుకోవడానికి డైలీ యూస్కి బాగుంటుంది అని చెప్పేసి ఒక చైన్ తీసుకోవాలి అనుకుంటున్నాడు. సో దానికోసం ఇప్పుడు గోల్డ్ షాప్కి వెళ్తున్నాం అనమాట. కరెక్ట్గా మనకు వినాయక చవితి రోజే కుదురుతోంది కదా, వర్షం కూడా పడతా ఉంది. అండ్ దాంతో పాటు ఏమంటే మమ్మీ చెప్తా ఉంది అనమాట, ఏమని చంద్రుడిని చూడకూడదని. జనరల్ గా ఉన్న రోజుల్లో మనం ఎన్నిసార్లు చంద్రుడిని చూస్తాం చెప్పండి, అసలు చూడము. కానీ ఇట్లా ఎవరైనా చూడొద్దు అని గుర్తు చేస్తా ఉంటే కరెక్ట్ గా అదే పనికైనా చూస్తామేమో అని భయం అవుతుంది. దర్శన్కి అదే చెప్పినాను, డ్రైవ్ చేసేటప్పుడు అంత చూడొద్దు అసలు. షాకీర్ ఉంటాడు. ఇందాక అమ్మకి ఇవి యూట్యూబ్ లో ఒకసారి రాకపోతే అప్డేట్ చేసిన, ఓన్లీ టైటిల్స్ వస్తాయి అనమాట, థంబ్నెయిల్స్ ఏవి రావడం లేదు. కమాన్ మిస్టర్ దర్శన్. చూడండి గైస్, ఫైనలీ ఈ చైన్ ఇంక ఇంట్లో ప్రశాంతంగా లాకర్ లో ఉండి సింపుల్ చైన్ కి అలవాటు అయిపోతాడు అండి కదా. ఓకే, కాఫీ తాగేసి పిన్ని బ్లాక్ బీడ్స్ తీసుకుంటాను అన్నారు. పిన్ని బ్లాక్ బీడ్స్ తీసుకోవాలంట, వస్తారు. పిన్ని బ్లాక్ బీడ్స్ తీసుకుంటారు. నేనేం లేదు గైస్, నేను మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటా. నాకు ఇప్పుడు అన్ని ఉన్నాయి కాబట్టి ఏం పెద్ద అవసరం లేదు. మరి నీకు వద్దులే. ఓకే గైస్, తీసుకొని అండి. దర్శన్ లాంటి వాళ్ళ కోసం అన్ని పెద్ద పెట్టినాం మా ముందర కదా. అక్కడ అన్ని దర్శన్ వేసుకోండి, బ్రేస్లెట్ మోడల్స్ అన్నీ ఉన్నాయి ముందరే. ఈ బ్రేస్లెట్ కి రెండు వేసుకున్నాడు ఇప్పుడు, అదని చెప్పేళ్ళండి. ఆ బ్లాక్ కలర్ది ఇటు చూడండి, మా దర్శన్ కి బంగారు పిచ్చి 2 వేసినాడు. వీళ్ళకి ఈ సపోర్ట్, నువ్వు ఎట్లా వేసుకోవాలన్నా వేసుకోండి. వెంకటరామ స్వామి దర్శన్ అదేదో వర్సాచి వచ్చినట్టు వచ్చింది, ముందర వెంకటరామ స్వామి. ఐ థింక్ మీకు క్లోజప్ నుండి బాగానే కనపడింది అనుకుంటాను మనం ఆర్డర్ ఇచ్చిండే హనుమాన్. సో దర్శన్ ఇదే డిజైనే కావాలని చెప్పేసి ఐ థింక్ ఒక 1 వీక్ ముందు ఆర్డర్ ఇచ్చినట్టున్నాడు, ఫెస్టివల్ టైంకి కావాలని. కానీ మేము అనుకోలేదన్నమాట ఫెస్టివల్ టైంకి కరెక్ట్గా రెడీ అవుతుందని, బికాస్ డిజైన్ అలా ఉందన్నమాట. ఇది నేను యాక్చువల్లీ పింట్రెస్ట్లో చూసి దర్శన్కి పెట్టాను, డిజైన్ చాలా మంచిగా కనిపిస్తోంది చూడు అని చెప్పేసి. నేను అప్పుడప్పుడు గోల్డ్ చూస్తూ ఉంటాను, డిజైన్స్ ఏమైనా బాగుంటే జస్ట్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకొని తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా చేయించుకుండేకంతా బాగుంటుంది అని చెప్పేసి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాను. సో అదే టైంలోనే దర్శన్కి ఇది హనుమాన్ది బాగా నచ్చిందంటే మేము ఇంకా వాళ్ళకి పెట్టామన్నమాట రితికి. సో పెట్టినంటే వాళ్ళు ఫస్ట్ ఇలాంటి డిజైన్స్ ఏమన్నా ఉంటే ఏమవుతుందంటే, ఫస్ట్ మనము ఆటో క్యాడ్లో డిజైన్ చేయించామనుకోండి, మన డిజైన్ అనేది ఎలా వస్తుందో కొంచెం క్లియర్గా మనకు అర్థమైపోతుంది అనమాట. ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా మనకు డిజైన్ అంతా రెడీ అయిపోయిన తర్వాత చేంజెస్ చేయించడం అంటే చాలా కష్టము. కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న వాటికి, ఈజీగా ఉన్న వాటికి అయితే ఈజీగానే చేసేస్తారు. సో అదే ఆటో క్యాడ్లో అయితే ఏమైనా చేంజెస్ ఉంటే అప్పుడే మనకు, ఫర్ ఎగ్జాంపుల్ మేము చెప్పిన ఒకటే చేంజ్ ఏంటంటే హనుమాన్కి ఇంకొంచెం స్మైలింగ్ ఫేస్ ఉండాలి అని చెప్పేసి. సో ఇవన్నీ మనం ఆటో క్యాడ్లో ఉన్నప్పుడే చేంజ్ చేసేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో దర్శన్కి ఫస్ట్లో వేసుకోగానే చాలా బాగుంది, ప్లస్ చాలా సాలిడ్ పెండెంట్ అనమాట అది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న బ్లాక్ బీడ్స్ వచ్చేసి పిన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఇది. సో పిన్ని అండ్ బాబాయ్ గిఫ్ట్ ఇచ్చారనమాట పిన్నికి ఇది. సో ఇది తీసుకుంటున్నారు, బ్లాక్ బీడ్స్ చూస్తున్నారు ఇంకా ఏమైనా ఉన్నాయా లేదంటే అదే ఫైనలైజ్ చేసుకోవాలా అని చెప్పేసి. నేను లాస్ట్లో మీకు ప్రైజెస్ ఎంత అయింది ఏంటి అనేది కూడా చెప్తాను. ఐ థింక్ షార్ట్ వీడియోలో చూసిన వాళ్ళకైతే దర్శన్ది మొత్తం పెండెంట్ చైన్ ఎంత అయింది అని ఒక క్లారిటీ అయితే ఉంటుంది. కానీ నేను మళ్ళీ ఒకసారి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పెండెంట్ స్టోరీ అవ్వచ్చు అంతా కూడా. సో అలా మనకు ఫుల్ సాలిడ్ ఉందన్నమాట. యాక్చువల్గా నేను వెళ్ళేటప్పుడు వరకు తెలియదు నాకు, నేను అంతా మొత్తం చైన్ పెండెంట్ కలిపి వేయడం చూసానమాట. ఓన్లీ పెండెంట్ అయితే ఐ థింక్ అరౌండ్ 9 grams to 9.2 grams అట్లా ఉన్నట్టుంది. సో కొంచెం హెవీగా ఉందన్నమాట. ఇప్పుడు దానికి సెట్ అయ్యే చైన్ వెతుకుతున్నాడు. సో కొంతమంది గోల్డ్ అంటే
చాలా ఇష్టం ఉంటుంది కదా, మన దర్శన్ అట్లా టైప్ అనమాట. ఎవరెవరి ఇష్టం వాళ్ళది. ఆబ్వియస్గా కొంతమంది తక్కువ వేసుకుంటారు, నేనైతే చాలా చాలా తక్కువ వేసుకుంటాను. సో నాకైతే ఎంతమంది చెప్తుంటారు అంత గోల్డ్ ఉంది ఎప్పుడు వేసుకుంటావు అని చెప్పేసి. నేను ఫంక్షన్స్కి మాత్రమే వేసుకుంటా, చాలా సెలెక్టెడ్వి. ఒక్కొక్కసారి అయితే తెచ్చుకోవడం కూడా మర్చిపోతూ ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి ఇక్కడికి వచ్చేటప్పుడు నేను తెచ్చుకోవడం కూడా మర్చిపోయినాను అనమాట. సో నాకు సడన్గా గోల్డ్ అనేది స్ట్రైక్ అవ్వదు. సో దర్శన్కి అలాగా, దర్శన్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ గోల్డ్ అవ్వచ్చు, ఆర్నమెంట్స్ అవ్వచ్చు. నాకు కూడా చెప్తూ ఉంటాడు వేసుకో, పెద్దది వేసుకో అని చెప్పేసి. సో దట్ ఏమంటారు, దట్ ప్యాషన్ దర్శన్కి ఎక్కువ ఉందన్నమాట. సో ఎవరెవరి ఇష్టం వాళ్ళది కాబట్టి వాళ్ళకి నచ్చింది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. నేను దర్శన్కి చెప్పాను అనమాట, నీకు ఏది నచ్చింటే అది మంచిగా ఉంటే తీసుకో అని చెప్పి. ఈసారి ఏమన్నాడంటే, నా దగ్గర ఆల్రెడీ పెద్ద మోడల్స్ 3 చైన్స్ ఏమో ఉన్నట్టున్నాయి, నాకు ఈసారి పెద్ద వద్దు, కొంచెం సింపుల్గా ఉండేది కావాలి. అలా అని చెప్పేసి కొంచెం సాలిడ్గా కూడా ఉండాలి, బికాజ్ డైలీ వేర్కి వేసుకోవడం కదా. సో అందుకే నాకు కొంచెం సాలిడ్ ఉంటే కట్ అవ్వకుండా ఉండే మోడల్స్లో చూద్దాము అని చెప్పేసి చూస్తున్నాం అనమాట. అండ్ ఈ లోపల పిన్ని వాళ్ళకేం కావాలో కూడా చూస్తున్నారు. ఒకసారి అమ్మ అండ్ పిన్ని ఇద్దరు తీసుకున్నారు. సో నేను మీకు చూపిస్తాను వాళ్ళు ఏం తీసుకున్నారో కూడా. ఇదేంటి ఇంత పెద్ద చైన్ అని చూస్తున్నారా? యాక్చువల్గా ఇది ఎవరో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారంట. ఐ థింక్ ఇది ఎంతో చెప్పారండి, 320 grams ఎంతో ఉంది అని చెప్పేసి. నా వడ్డానం కంటే ఎక్కువ గ్రామ్స్ ఇది లిటరల్గా చెప్పాలంటే. సో అంత పెద్దవి కూడా ఇష్టపడి ఆర్డర్ ఇచ్చి చేయించుకునే వాళ్ళు ఉన్నారా అని నేను షాక్ అయ్యాను. బికాజ్ ఇట్లాంటివన్నీ చాలా ఆర్డర్ బేసిస్డ్ మీదే చేపిస్తూ ఉంటారు కదా, అందుకే మేము నవ్వుకుంటున్నాము. ఇంకా ఎలాగో చూస్తున్నాం కదా, చూద్దాం ఇంత పెద్దది వేసుకుంటే మనకెలా ఉంటుంది అని చెప్పేసి దర్శన్ అండ్ మా పిన్ని ఇద్దరు వేసుకొని చూసారు. లిటరల్లీ నాకైతే ఎంత కామెడీగా అనిపిస్తుంది తెలుసా, ఇది చూస్తూ ఉంటే అమ్మో ఇంత పెద్దది ఎవరో ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు అన్నట్టు. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా అలా చూస్తూ ఉండగా లేటెస్ట్వి బీడ్స్వి వచ్చాయంట. ఇప్పుడు బీడ్స్ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా, సో అవి చూస్తున్నారనమాట అమ్మ వాళ్ళు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. బీడ్స్వి చూస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే ఇది బాగా నచ్చింది మమ్మీకి. సో ఈ బీడ్స్ది బాగా నచ్చితే పర్ల్స్వి ఉన్నాయి అండ్ దాంతోపాటు కొంచెం పేస్టల్ కలర్ బీడ్స్వి ఇట్లా చాలా రకాలు ఉన్నాయన్నమాట. కానీ చూడంగానే ఈ పర్ల్స్ది చాలా బాగా నచ్చి ఓకే దీన్ని పక్కన పెట్టుండండి, లాస్ట్లో ఇంకా బీడ్స్ ఉన్నాయి కదా, అన్నిట్లో ఏది బాగుంటే అది చూస్తామని చెప్పేసి అనుకున్నారు. అండ్ పిన్నికేమో ఇది నచ్చింది అనమాట. పిన్ని ఎప్పుడు కొంచెం కలర్ఫుల్ పాపింగ్ కలర్స్ చూస్ చేసుకుంటారు కాబట్టి. అండ్ నేను కూడా ఓకే ఇవేవో ట్రెండీగా ఉన్నాయి, ఒకసారి మీకు మోడల్స్ చూపిద్దామని చెప్పేసి నేను చూపిస్తున్నాను. కాకపోతే మన డ్రెస్ మీద అది సరిగా కనపడదు కదా, అందుకు అక్కడ ఇదేంటి బ్లౌజ్ పీస్ అనుకుంటా, ఐ డోంట్ నో, శారీ లాగా కొంచెం వేసుకుంటే మనకు డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఉండేటివి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ అమ్మ పిన్ని తీసుకునేది వచ్చేసి అమ్మ వచ్చేసి ఆ పర్ల్స్ ఫస్ట్లో చూపించాను కదా అదనమాట. దీని ప్రైజెస్ 1,50,000 కొన్ని ఉన్నాయి, వెయిట్ని బట్టి అనమాట. 1,50,000 దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి అనుకుంటా, కొన్ని 1,20,000 అట్లా కూడా ఉన్నాయి. సో నేను మమ్మీదంతో చెప్తాను. యూ గైజ్ నో నాకు బ్లాక్ బీడ్స్ ఎంత ఇష్టం అని చెప్పేసి. బ్లాక్ బీడ్స్ కొత్త కలెక్షన్ వచ్చింటే చూస్తున్నాను. యాక్చువల్గా డైరెక్ట్గా చూసినప్పుడు ఇది ఏమన్నా డాలర్ బాగుంది కానీ రివర్స్ ఏమన్నా అవుతూ ఉంటుందా, కొంచెం తిరుగుతూ ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. బట్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తూ ఉంటే అయ్యో తీసుకుంటే బాగుండేది, ఇది కొంచెం బాగున్నట్టు అనిపిస్తోంది. సో యా మీకు ఎవరికైనా నచ్చింటే మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు. సో ఇది చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా పిన్ని ఇంతకుముందు చెప్పాను కదా, పిన్ని తీసుకుంటే బ్లాక్ బీడ్స్ వచ్చేసి 61,220 అట్లా 61,000 అండి, అరౌండ్ 61,000 పడింది. అండ్ అమ్మ తీసుకునేది ఉంది కదా అది పర్ల్స్ ది బీడ్స్ ఉంది కదా, అది వచ్చేసి 1,24,000 పడింది అనమాట. అండ్ దర్శన్ది నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది, చైన్ డాలర్ రెండు కలిపి అరౌండ్ 2,24,000 అట్లా పడింది. సో అదనమాట ఓవరాల్గా దర్శన్ది చైన్ పెండెంట్ రెండు కలిపి ఎంత ఉందంటే ఎన్ని గ్రామ్స్, 29 grams అప్రాక్సిమేట్గా ఉన్నట్టుంది. సో అదనమాట గోల్డ్ జ్యువెలరీ డీటెయిల్స్ అన్నీ
మమ్మీ, అమ్మ, పిన్ని అండ్ దర్శన్ తీసుకోండేటివి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు డెఫినెట్లీ నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ఇంకా కొంచెం డీటెయిల్గా ఏమన్నా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తూ ఉంటాను. అండ్ దీంట్లో ఎంత గోల్డ్ ఉంది ఎగ్జాక్ట్గా అనేది నాకు తెలియదు అని, ఎందుకంటే అమ్మ డిజైన్ నచ్చి తీసుకున్నారనమాట. నేను కూడా చూసుకోలేదు, అమ్మ అడుగుతూ ఉంటారు ఆ డీటెయిల్స్ అన్ని. నేనైతే ఏం పెద్ద ఇందులో గోల్డ్ ఎంత ఉంది లేదంటే పర్ల్స్ ఎంత ఉంది, ఎంత వెయిట్ ఉంది అనేది నేను పెద్దగా చెక్ చేయలేదు. మమ్మీ కనుక్కొని ఉంటారు కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా. సో యా, దీస్ ఆర్ ద గోల్డ్ అప్డేట్స్. గైజ్ అమ్మవి కొత్త చీరలు, బ్లౌజెస్ కూడా మగ్గం వర్క్ అంతా రెడీ అయిపోయింది. చూపిస్తా అంటే చూస్తాను. అండ్ మొన్న పెట్టినప్పుడు మగ్గం వర్క్ మేము లేటెస్ట్ ఉంటే చూపియండి అని చాలా మంది అడిగినారు, అందుకే చూపిద్దామని చెప్పేసి. సో ఈసారి ఎప్పుడు తీసుకున్నాం మమ్మీ? ఇది పోయిన వరలక్ష్మి వ్రతానికి, లాస్ట్ ఇయర్. అది అన్ని కట్టుకోకుండా అట్లా పెట్టిన ఎత్తి పెట్టుకుంటాందండి, ఏమన్నా ఫంక్షన్లు వచ్చినప్పుడు కట్టుకోవాలా మళ్ళీ వాళ్ళవే సరిపోతాయి. కాళ్ళవి, కొడుకు, ఈ బిడ్డవి, ఎవరైనా పుడితే వాళ్ళవి అన్ని ఇంకా వాళ్ళు వీళ్ళవి సరిపోతా ఉంటాయి కాబట్టి ఎప్పుడో ముందే రెడీ చేసి పెట్టుకుంటే నేను సేఫ్గా ఉంటా అని చెప్పేసి ఇవన్నీ రెడీ చేయించుకోయింది. ఇవి మొత్తం ఇవన్నీ బ్లౌజెస్ అన్ని చాలా బాగా కనిపిస్తాయి. నేను క్లోజ్అప్ నుండి చూపిస్తా గైస్. ఇవన్నీ మోస్ట్లీ 3 లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడే తీసుకోండి. అంటే మోస్ట్ ఆఫ్ ద శారీస్ అన్ని శోభా శారీస్ లేదంటే ఐశ్వర్య శారీస్ అండి, ఈ రెండిట్లోనే పర్చేస్ చేస్తూ ఉంటారు. సో ఆ రెండిట్లో అంటే మీకు ఇక్కడ రఘువీర టవర్స్ ఉంటుంది కదా, అక్కడికి పోతే మీకు తెలుస్తుంది. మగ్గం వర్క్ మాకు బాగా ఇష్టం గైజ్, అందుకే మొత్తం అన్ని మగ్గం వర్కే వేయించుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఏమంటే ఈ శారీ వచ్చేసి మనకు అంకుల్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండేది, చంద్ర అంకుల్ వాళ్ళు అని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చిండేది. పెళ్లికి ఇచ్చినారు, అయినా చాలా బాగుంది చూడండి సారీ. ఇది మగ్గం వర్క్. సో అన్ని భారతి ఆంటీతోనే వేయించుకుంటా ఉంటాం అనమాట. అంటే మాకు బాగా సెట్ అయినారు అందుకే. సో ఇట్లా వర్క్ సింపుల్ గా ఉంటే చాలు. మనం ఏమైనా గ్రాండ్ శారీస్ లో ఒకటే ఏమన్నా కొంచెం ఎక్కువ వేయించుకుంటాం కానీ ఇంకా మిగతా వాటికి అంతా ఇట్లా సింపుల్ గా వేయించుకున్నా సరిపోతుంది. సో ఇది సారీ, దీంట్లోకి ఇట్లా మగ్గం వర్క్ అనమాట మొత్తం. అంటే కాంబినేషన్ గైస్, దీంట్లో శారీ కలర్ చూసుకొని సారీ కలర్ ఇది. సో చాలా మంచిగా కనిపిస్తుంది. పళ్ళు గానీ ఇదే వచ్చింటది, పళ్ళు కూడా ఇదే వచ్చింది, అందుకే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది సారీ కలర్, పళ్ళు ఇది వచ్చింటది. సారీ కలర్, పళ్ళు ఈ కలర్. ఇది శోభా శారీస్ లో తీసుకున్నారు. సారీ ప్రైజెస్ అరౌండ్ ఎంత 8,000 10,000. సో అట్లా గైస్ నాకు తెలిసి చాలా రోజులు అయిపోయింది తీసుకొని. మరి ఇప్పుడు ప్రైజులు పెరిగింటే తెలియదు కానీ అప్పుడు తీసుకున్నప్పుడు అయితే లాస్ట్ ఇయర్ అంతే ఉండండి ప్రైజెస్. ఇది ఐశ్వర్య శారీసా? కాదు మమ్మీ, ఇవన్నీ ఎప్పుడు కట్టుకుంటావు? నువ్వు పెళ్లి 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 అని అన్నిసార్లు అంటే నిజంగానే ఎవరైనా చూస్తే ఫిక్స్ అయిపోయిందేమో అనుకుంటా. అవును, నా పెళ్లి టైంలో కూడా అంతే గైస్, ముందే 2 చీరలు తీసుకున్నాము 25,000, ఒకటే వేయించుకోండి. అవును, ముందే చూసి పెట్టుకుంటే అప్పటికప్పుడు అంటే మనకు డిజైన్స్ కూడా బాగా. ఎప్పుడైనా మనం శారీస్ తీసుకునేటప్పుడు నచ్చినవి ఏమన్నా ఉంటే ముందే పెట్టేసుకుంటే ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మీ ఇంట్లో ఖచ్చితంగా ఫంక్షన్లు వస్తాయని తెలిసినప్పుడు రెడీ చేపించి పెట్టుకుంటే బెటర్, సేఫర్ సైడ్. నెక్స్ట్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా ఉంటాయి కదా మోడల్స్, తిరిగి వస్తుంటాయి. అది మమ్మీ ఇది నెక్స్ట్ ఇయర్ అమ్మవారికి పెట్టింది. లాస్ట్ ఇయర్ కదా అమ్మవారికి పెట్టిండేది. లాస్ట్ ఇయర్ కాక ముందు లాస్ట్ ఇయర్ 2 years అయిందా? మధ్యలో ఇయర్ అదేలే, లాస్ట్ ఇయర్ పెట్టిండేది. బెంగళూరు అట్లయితే లాస్ట్ ఇయర్ గైస్, ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ పెట్టిండేది. ఇది కంచిపట్టు చాలా బాగుంది. ఇది పింక్ మీద అన్ని బాగా హైలైట్ అవుతాయి, మగ్గం వర్క్స్ అన్ని బాగా కనిపిస్తున్నాయి. ఇట్లా హ్యాండ్స్ కి సింపుల్ గా జస్ట్ బార్డర్ దగ్గర పెట్టేస్తే ఇట్లా చూడడానికి అంతా బాగుంటది. ప్లస్ ఇవేం పెద్ద హెవీగా ఉండవండి, లైట్ వెయిటే ఉంటాయి అనమాట. మరీ హెవీగా ఉంటే నేను నా పెళ్లి టైంలో చేపించుకున్నాను. అంటే నాకు కొంచెం అమ్మకంటే నాకు కొంచెం హెవీగానే ఉంటాయిలేండి బ్లౌజెస్. ఇది 5,000 సరే అయినా బాగుంది, కలర్ బాగుంది మమ్మీ.
అండ్ శారీస్కి ఏంటంటే ప్రతిదానికి ఇవి టెసల్స్ పెట్టించుకుంటారనమాట, ఇవి కుచ్చులు. సో కాంబినేషన్ బట్టి ఇది కూడా భారతి అంటేనే మాకు చేసేది. నాట్ స్పాన్సర్డ్ గైస్, ఓకేనా, మేము కూడా పే చేస్తాము. అవును, ఇదండి ఇవి టెసల్స్. యాక్చువల్గా ఇవి వచ్చేసి శారీ కలర్ కాంబినేషన్ ని బట్టి చేపిస్తూ ఉంటాం అనమాట. ఒక్కొక్కసారి గోల్డ్ బీడ్స్ పెట్టిస్తాము, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అనమాట. శారీకి తగినట్టు ఈ శారీకి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లున్నాయి చూడండి. సో అట్లా ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలాగా చేపిస్తూ ఉంటారు. ఇది కూడా బాగుంది, సింపుల్ గా చూపించినట్టున్నాయి ఇది ఆల్రెడీ బ్లౌజ్ వర్క్. ఇంకా యాక్చువల్ గా అయితే కలంకారీవి కొత్తవి తెచ్చింది మొన్న వెళ్ళి. చాలా బాగున్నాయి కలంకారీ పట్టు. నేను చాలా రోజుల నుంచి దొరుకుతాయని చూసిన, మొన్న దొరికాయి, తెచ్చేసారు ఒకటి. చాలా బాగున్నాయి అసలు కలంకారీవి అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. నిన్న నైటే నేను టైలర్ దగ్గరికి పంపించిన. అవును, రమా ఆంటీ దగ్గరికి పంపించింది. వర్క్ చాలా సింపుల్, కలంకారీ మీద వస్తుంది కదా వర్క్. వచ్చిన తర్వాత చూపిస్తాను నేను. మోస్ట్లీ దసరాకి ఏమన్నా వేసుకుందాము అని చూస్తాను, మొత్తం రెడీ అయిపోతే. ఇది చూపిలేదు, ఇది బాగా నచ్చింది. ఇది నేను మొన్న పూజకి వేసుకున్నా చూడండి, మీకు గుర్తుందా? అట్లాంటి దానిలాగే ఉంది. పిన్ని వేసుకోండి అట్లాంటిదా? ఓకే, బాగుంది గైస్. ఇది కలర్ కాంబినేషన్ బాగా. ఇప్పుడు ఇది డబల్ బార్డర్, అదే డబల్ బార్డర్ బాటర్ ఎండింగ్ లో ఉంది. నేను ఒకటి పెట్టినా చూడు మమ్మీ, తీసుకోకపోతే బాగుంది. ఇది ఐశ్వర్య సారీస్ లో గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మైసూర్ సిల్క్ మీద కలంకారీ వర్క్ వస్తా ఉంది సారీస్ కి, అది కూడా చూసినాను నేను. ఎంత ఉందంటే ఒక వెబ్సైట్ లో చూసినంటే 18,000 ఉంది. సో డైరెక్ట్ చూసి తీసుకుంటే బెటర్. అంత కాస్ట్ అని నేనేం ఆర్డర్ పెట్టలేదు గైస్, డైరెక్ట్ చూస్తే. వర్క్ ఏం వేపిలేదు, కొత్తవి. ఫిక్స్ అయి తీసుకురాదు, ఇది వీళ్ళకి ఇది వీళ్ళకని, ఎవరికి అది నచ్చితే అది తీసుకుంటా ఉంటాం. ఇది ఉంది, నేను సత్యనారాయణ వ్రతానికి వేసుకున్నానా? నీ దగ్గర ఓకే, ఇట్లుంది గైస్. నేను సత్యనారాయణ వ్రతానికి వేసుకోండి కొంచెము. ఇమిటేషన్ కంటే ఒక్కసారి మంచిది ఉన్నా కూడా చాలు. ఇమిటేషన్ ఎక్కువ రోజులు ఉండవు మమ్మీ, వెళ్ళిపోతాయి, రఫ్ గా ఉంటాయి చాలా. ఇది బాగుంది చాలా. నాకు బేసిక్ గానే ఇట్లా లైట్ కలర్స్ గోల్డ్ వి అవి ఇష్టం కాబట్టి నాకు అది నచ్చింది. ఇంకా రెండు ఉన్నాయి. ఏది? ఇది బాగుంది. అవును, నేను చూడలేదు అనుకుంటాను. మొన్న నేను చూడలేదు గైస్, ఇది బాగుంది. కానీ ఇది నేను పెళ్లికి కట్టుకోండి దానిలాగా ఉంది కదా, తలంబ్రాలు చీరకు కట్టుకుంటే అట్లుంది ఇది. అదే కాంబినేషన్, తలంబ్రాల చీర కాంబినేషన్ లాగా ఉంది ఇది. అదే అంత కాస్ట్ కాదు. అది తలంబ్రాల చీర 70,000 ఎంతో గైజ్, అప్పుడు 75,000 అయినా బాగుంది ఇది. ఇది బాగుంది గైజ్, వైట్ కంటే నాకు ఇది బాగా నచ్చింది. ఇది బాగుంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. ఇది బాగుంది, ఇది బాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా వేసుకుండేకంతా బాగుంటుంది. ఎన్ని ఫంక్షన్లు ఉంటాయో తెలీదు, ఫంక్షన్లు ఉన్నప్పుడు వాడేసేది అంతే. ఫంక్షన్లు నేనైతే ఫంక్షన్స్ ముందర కుట్టించుకుంటా, అమ్మ తెచ్చి పెట్టింటుంది. సో కుట్టించుకుంటేది అయితే ఫంక్షన్స్ ముందర. అవును, మళ్ళీ నేను అన్ని కొత్తవి ఎన్నికేసిండేటువంటి డైలాగ్. నాకు ఆ గ్రీన్ నచ్చిందిలే మమ్మీ, అది పక్కన పెట్టు. ఇప్పుడే ఏమొద్దు, మళ్ళీ వేయించుకుందాంలే. ఫంక్షన్ చూసి మనము ఫంక్షన్ యాదని చూసుకోవాలమ్మా ఫస్ట్, అప్పుడు కదా ఫంక్షన్ యాదని చూసుకొని ఇంకా సింపుల్ ఫంక్షన్ అయితే సింపుల్ గా. బాగుంది, బాగా కనిపిస్తుంది. ఇవన్నీ శారీసే గైస్, ఇవన్నీ కొత్తవి. ఓకేనా? ఇంకా బీరువా చూస్తే ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. ఇట్లా కడుతుంది కరెక్ట్. నేను కిందికి వచ్చేసరికి ఇంకా వంట చేయాలని నైట్ వేసుకుంటుంది అంతే. రోజు శారీ వేసుకుంటుంది ఖచ్చితంగా, రోజు వేసుకుంటా. టెంపుల్కి వెళ్తుంది గైస్ రోజు, అందుకు శారీ వేసుకుంటుంది. నేను లేట్గా వస్తా కిందికి అంతే. అండ్ ఇంకోటి ఏమంటే నాకు సింపుల్ శారీస్ తీసుకురా మమ్మీ అని అడుగుతాను, లైట్ వెయిట్ వి ఇంట్లో వేసుకుండేకి. పట్టు వద్దు చాలు,
చాలా ఉన్నాయి, సాఫ్ట్ కావాలా. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు గ్రీష్మ గారు అండ్ పూజిత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్. సో నెక్స్ట్ వీడియోలో మీరు కూడా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్లో ఒక పార్ట్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో #పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ అని పెట్టి ఒక మంచి కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మీకు షౌట్అవుట్ చెప్పే ఛాన్స్ నాకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా కొత్త వాళ్ళు చూస్తున్నా, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. విల్ సీ యూ ఇన్ పాజిటివ్. స్టే హెల్తీ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. బాయ్.